రెండవ తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఇప్పుడు చెప్తున్నాడు, 4వ అధ్యాయము 7వ వచనములో చక్కగా 2 మాటలు ఉన్నాయి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని చెబుతూ, ఎందుకు కడముట్టించాడో దానికి విశేషణ చెప్తూ, విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. అక్షయమైనటువంటి కిరీటము, వాడబారనటువంటి కిరీటము, విముక్తి లేనటువంటి కిరీటము, నిరంతరము నీతో ఉండే కిరీటము, నీతి కిరీటము పొందునట్లుగా ఇక్కడ పౌలు గారు పరిగెత్తున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన క్షయమైనటువంటి అధికారము కొరకు ఆయన ప్రాణాధారము వలె గుర్రము పైన పరిగెత్తిన వాడు నీతి కిరీటము కొరకు పరిగెత్తినట్లుగా ఉన్నాడు. ఇది గురి కలిగినటువంటి ప్రయాణం.